అన్న మీ పేరన్నా? శ్రీను. శ్రీను గారు ఏం చేస్తున్నారన్నా? నేను డ్రైవర్. డ్రైవింగ్ చేస్తున్నారు. ఏంటంటే వెహికల్ ఏంటి? ఫుడ్స్ వేర్ మార్కెట్. ఓకే, మరి నిత్యం రోడ్డు మీద వెళ్తుంటారు కదా డ్రైవింగ్ చేసుకుంటూ, రోడ్లు ఎట్లా ఉన్నాయి పరిస్థితి? బాగున్నాయి. రోడ్లు పొడిచారు, గుంతలు పొడిచారు, రోడ్లు కొంచెం నీట్ గా ఉన్నాయి అందంగా. అంతకుముందు ఎట్లా ఉండేవన్నా రోడ్లు? అంతకుముందు మరి చెప్పాలని పర్లేదు దాని గురించి ప్రత్యేకంగా ఎవరైనా చెప్పేది ఏముంది. వీటిల్లో వల్ల మనకి లోకల్లోనే మొత్తం హైవే చెప్పాల్సిన పర్లేదు. ఇప్పుడు రోడ్డు పోసారు, నేను చూసి వచ్చా ఆల్రెడీ. కాకినాడ రోడ్లు మన ఇటు రాజమండ్రి కలిసి మొత్తం పోసారు. అన్న ఇప్పుడు రోడ్లు గతంలో పట్టించుకోలేదు అన్న, గత ప్రభుత్వం వల్ల అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు హైవే రోడ్లు అంటే హైవే చూసుకుంటారు, సిటీ మాలకు స్టేట్ హైవే స్టేట్ హైవే చూసుకోవాలి. అస్సలు సమస్య లేదు, దాని గురించి పట్టించుకున్న సమస్య లేదు. మన సిటీలోనే ఈ సింగారం రోడ్లోనే మొత్తం కోతులు ఎక్కడ కొంతలో నీళ్ళు నిలిచిపోవడం, వాటర్ నిలిచిపోవడం, దానివల్ల చెప్పే వాళ్ళకి వెహికల్ డ్యామేజీలు చెప్పాల్సిన పని లేదు. అంటే మెయిన్ ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు ఉంటారో మీలాంటి వాళ్ళు రోడ్లు బాగోపోవడం వల్ల, గుంతలు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు బాగా ఫేస్ చేస్తారన్నా? బండి ఎక్కువ రిపేర్లు వస్తాయి, గుంతలు వల్ల రిపేర్లు, యాక్సిడెంట్లు. నేను వెళ్ళి సడన్ బ్రేక్ చేస్తాను, గుంటుందని నెలకు వచ్చి దండ పడతాడు, నేను వెళ్ళి ఎవరైనా పడతాను. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి, మళ్ళీ రిపేర్ ఖర్చు ఎక్కువ పడతాయి. 50 రూపాయలు పోయి 100 రూపాయలు అయింది గుంతల వల్ల. దానివల్ల వాటర్ నిలిచిపోవడం వల్ల, గుంతల వల్ల ఈ దోమలు ఎక్కువ నిలిచిపోవడం వల్ల పురుగు పుట్ట వచ్చి వాసనలు ఎక్కువ వచ్చి మనిషి రోగాలు వచ్చే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మంది ఈ గుంతలు ఉండడం వల్ల కానీ, రోడ్లు బాగోపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అండ్ వాహనాలు రిపేర్లు ఎక్కువ అయ్యాయి, అలానే ప్రమాదశాత్తు యాక్సిడెంట్లు జరిగి హాస్పిటల్ పాలయ్యారు. ఈ గవర్నమెంట్ అయితే కొద్ది రోడ్లు అయితే బాగానే చేస్తుంది. చూసాను ఆల్రెడీ, మేము డ్రైవర్ కాబట్టి చూస్తున్నాం కదా. స్టేట్ హైవే కానీ మొత్తం అన్ని చోట్ల మేము తిరిగి లోకల్ కాబట్టి చెప్తున్నా, అన్ని రోడ్లు పోసారు, రోడ్లు పోసారు, నీట్ గా ఉంది. ప్రస్తుతానికి కదా వాహనాలకు ఇబ్బంది లేదు ఆ రోడ్లు. అసలు రోడ్లు బాగుంటాయి కదా, వాహనాలు బాగుంటాయి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది 9 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? రోడ్లు వరకు కానీ మనకి ఏదైనా ఫెసిలిటీ కానీ మన వరదల్లో చూసాం కదా, అందరికి బాగా మెరుగేశారు. బాగానే ఆదుకున్నారా చంద్రబాబు? బాగా ఆదుకున్నారు. దాని గురించి చెప్పాలని పనే లేదు. ఫుడ్ విషయం కానీ, డబ్బుల విషయం కానీ అందరూ డబ్బులు వేశారు. లేని వాళ్ళకి ఆనవాళ్ళకి వచ్చానే లేదు. ఏమనిపిస్తుంది మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు, రెండింటికి ఏంటి తేడా? ఎవరి పాలన బాగుంది? ఇది ఏంటంటే అభివృద్ధి అయింది. అప్పుడు ఉన్నది ప్రభుత్వం కాదంటే మనకి సిటీ వారు ఏంటి అభివృద్ధి లేదు. మామూలుగా అమ్మఒడి చేశారు కానీ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేదు. ఇప్పుడు ఏంటి రోడ్లు బాగుంటే అభివృద్ధి ఆటోమేటిక్ అభివృద్ధి అయింది. ఇప్పుడు అభివృద్ధి అయింది, కొద్దిగా బాగుంది. పల్లె వారికి ఎవరి పల్లె వాళ్ళు కొద్దిగా పనులు కలుగుతున్నాయి, అందరికి కుటుంబంలో కొద్దిగా జరిగి పర్లేదు, బాగా జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఇప్పుడు బాగానే ఉంది. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, గతంలో ఏం లేదు. గతంలో రాజధాని కూడా లేదని అనేవారు, పోలవరం పూర్తి చేయలేదు. సో ఈ టెన్యూర్ లో చంద్రబాబు 2 కంప్లీట్ చేస్తాడా? అని వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ 5 years అన్నది జరుగుతూ ఉంటది. తర్వాత అనేక అయిపోవచ్చు, తర్వాత గవర్నమెంట్ వస్తే అయిపోతుంది, గవర్నమెంట్ ఆగిపోతే చెప్పలేము. అదే జగన్ అంటున్నాడు నేనే వస్తా అంటున్నాడు వచ్చేసరి. అది జనాల చేతిలో ఉంది, ఆయన అనుకుంటే అయిపోదు కదా. అది 2.0 అంటే ఏంటో చూపిస్తాను, 30 ఏళ్ల పాటు ఈసారి అధికారంలో ఉండిపోతాను అంటున్నాడు. అది ఆయన అనుకుంటే సరిపోదు కదా, జనాలు అనుకోవాలి, మేము అనుకోవాలి. ఆయన వచ్చి పని సరికి పనులు చేస్తే పర్లేదు. ఇలాగే అమ్మఒడి దానం వేసుకుంటే అభివృద్ధి ఎప్పుడు అయింది. ఇంకా అమ్మ మీ పేరమ్మా? ఏం చేస్తుంటారండి? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా ఉంది పాలన చూస్తుంటే? మహిళలకు ఏమనిపిస్తుంది? బాగుందా బాగోలేదా? బానే ఉంది మరి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు 5 ఏళ్ళు, సో ఇప్పుడు 9 నెలలు ఈయన పాలన చూస్తున్నారు. ఏంటి తేడా? ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది బాగుంది? ఇదే బెటర్ గా ఉంది. అయితే కదా మొన్న రీసెంట్ గా దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఉచితంగా, అంటే దాని వల్ల మీకు అంటే ఇంట్లో ఉండే వాళ్ళు వంట చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అంటే మంచిదే అంటారా? లాభమేనా? ఫ్రీగా ఇవ్వడం వల్ల లాభమే. మరి ఏదో సంవత్సరానికి 3 గంటలు ఇస్తా అన్నారు కదా, దానివల్ల మరి ఏదో కొంచెం ఉపాధిగా ఉంటది కదా, కొంచెం వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటది కదా. మహిళలంతా హ్యాపీగా ఉన్నారు గెలిపిందా? హ్యాపీయే మరి. ఇంకా ఫ్రీ బస్సు కూడా పెడతాం, అది ఇవ్వాల్సిన హ్యాపీయే. ఉద్యోగాలు ఉంటే బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే కింద ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చాడు, ఈ జగన్ వచ్చాక అవి తీసేస్తాడు. మేము డబ్బులు కట్టాం, ఇల్లు కూడా తీస్తాడు. ఆ స్థలాలు క్యాన్సిల్ చేసి మాకు కావాల్సిన ఇల్లు ఇస్తే అద్రిభారాలు తప్పితే పిల్లలతో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఉంది. అంటే గత ప్రభుత్వం అంతా ఖర్చు సాధింపు పనులే చేశారు తప్ప అభివృద్ధి ఎక్కడా చూడలేదు. ఇవాళ అమరావతి పరిగెడుతుంది, మెట్రో వచ్చింది, అన్ని బాగుంది. ఈ ప్రభుత్వాలు కూడా పూర్తి చేస్తారు. వాళ్ళు జగన్ ఏం అవ్వలేదు, మొత్తం దోచి తినేశారు అందరూ.
అంటే చాలా మంది అంటున్నారండి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు, నెల నెల అకౌంట్ లో డబ్బులు పడేవి. ఊరికే ఇచ్చేయండి, చందాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేవాడు. ఊరికే ఇచ్చినవి పప్పు బెల్లాలు పంచడం కదండి. పండగ కావాల్సిన అభివృద్ధి ఉండాలి కదా, జనాలకు కావాల్సిన అభివృద్ధి ఉంది. సంపాదన ఉంటే ఎవరి మీద ఆధారపడరు కదా. అభివృద్ధి ఉంటే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఉద్యోగ సంస్థలు రావాలి, అది చదువులు ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్య ఇవి ఉంటే ఎవరికి ఏమి చేయట్లేదు. అంటే పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి కావచ్చు అవుతుంది అంటారు ఈ చంద్రబాబు నాయుడు ఉమ్మడి పరిపాలన కంపల్సరీ వస్తాయండి. జగన్ వల్ల మట్టికి ఏమి అవ్వలేదు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఎన్నికలు వస్తే గెలుస్తా జైలుకి వస్తాడండి. ఎక్కడికి రాడు. ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆ బోరిగడ్డ గారిని చేశారు, వీళ్ళ పోసాని గారిని వేశారు, రోజు అని ఇంకా ఉన్నారు కదా అంబటోళ్ళు, వీళ్ళందరూ వేసి లోపలేసి ఈ జగన్ కూడా లోపలేసి 4 తెలితే బుద్ధి వస్తుంది. మోసానికి భయపడద్దు, మీకు అండగా నేను ఉన్నాను అంబట అంటున్నాడు. పెచ్చనాగుడి కోసం ఏం మాట్లాడుతున్నా? పెచ్చనాగుడి కోసం ఏం మాట్లాడితే నేను ఒకప్పుడు 12 సంవత్సరాలు జగన్ జెండా పెట్టి తిరిగి నేను ఎవరయ్యాను. ఎందుకని ఎవరికి 12 ఏళ్ళు జెండా పట్టుకొని ఇప్పుడు ఎందుకు మరి బయటకు వచ్చేసి టీడీపీ ప్రభుత్వం ముద్ర పడితే పనులు అవ్వవు కదన్నా. ఇప్పుడు వాళ్ళు పాదయాత్ర ఎందుకు చేశారంటే ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎలా దెబ్బొచ్చని ఐడియా వేసుకుని ఈ బ్యాచ్ వచ్చి దెబ్బారు తప్ప ఏం అభివృద్ధి చేయాలి. ఎక్కడ రోజులు అక్కడ ఉన్నాయి. వీళ్ళ బతుకులు అలాగండి, మా బతుకులు అలాగే. ఎక్కడుంది?